ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ విధంగా మరి ఒక రోజు దేవుని మందిరంలో మనమందరము చేరి దేవుని మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయం బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సంతోషము. రెండవ రోజు దేవుని మందిరంలో మనం ఉంటా ఉన్నాం. క్యాంప్ థీమ్ ఏంటి చెప్పండి? చెప్పాలి. రెడీ ఫర్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని కొరకు? ఉన్నారా? ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మనమందరం కూడా అడుగుదాం, దేవా మాతో మాట్లాడండి ప్రభువా. ప్రార్థన చేయండి. ఈ డే 2లో దేవుడు మనందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితములను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనమందరం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపగలిగిన రాజా యేసయ్యా, నీకే వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు నేను మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మా జీవితంలో కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించి బలపరిచి నడిపించబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సాయంత్రకాల సమయంలో మరికొన్ని విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారా? ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఉత్సాహం అంటే ఏంటి చెప్పండి? ఆసక్తితో ఎంతమంది ఉన్నారా? హల్లెలూయా. ఇదేం ఎక్సైట్మెంట్. కొంత వెనక నుంచి నేను చూసిన కొంతమంది ఎక్సైటెడ్గా చెప్పండి ఒకసారి. ఎట్లా చెప్తారు? ఇప్పుడు కొంచెం వచ్చింది. ఇంకొంచెం. హల్లెలూయా. ఇటు నుంచి కొంచెం రెండు డిఫరెంట్ వచ్చినాయి. ఇటు నుంచి ఏం రావట్లేవింది? ఎక్సైట్మెంట్ లేదా? ఎక్సైట్మెంట్ యేసునామములో వచ్చును గాక. ఉత్సాహం యేసునామములో వచ్చును గాక. ఇంకా రావట్లే. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పింది? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? సూపర్. చూడండి, పెద్దవాళ్ళు చెప్తున్నారు. మీరు పిల్లలు అయ్యి ఉండి మీరు సపోర్ట్ చేయకుంటే వెనక నేను చెప్తా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లేదు, ఇంకా ఎక్సైట్మెంట్ ఉండాలి. గట్టిగా చెప్పండి. ఇది కాదు, ఇది ఎక్సైట్మెంట్ కాదు అసలు. ఏదో అట్లనే ఉంది, అసలు మామూలుగా చెప్పేటట్టు కూడా లేదు. అది గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఎక్సైట్మెంట్ తోటి చెప్పండి. అందరు కలిసి చెప్తారా? ఒక్కొక్కరు చెప్తారా? గట్టిగా చెప్పండి. రెడీ? 1 2 3. ఇంకొంచెం పెరిగింది. ఇంకొంచెం ఎక్సైట్మెంట్ తోటి చెప్పాలి. ఇక్కడ యవనస్తులో ఉన్నారా అని డౌట్ వస్తుంది నాకు. గట్టిగా చెప్పండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం ఎక్సైట్మెంట్. హల్లెలూయా. చేతులు ఊపండి. చేతులు పైకెత్తి ఊపండి. స్పీడ్ ఊగాలి. చేతులు ఊపండి. కొంతమందిలో అది ఏమంటారు, అది జోష్ తక్కువ అవుతుంది. జోష్ యేసునామములో వచ్చును గాక.
జోష్ వస్తేనే ముందుకెళ్ళాలనిపిస్తుంది నాకైతే. మీలో జోష్ ఉంటే నాకు జోష్ వస్తుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇటు నుంచి ఈ జోష్కి 2 గంటలని చెప్పగలుగుతా, ఇటు నుంచి తగ్గిపోతుంది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ 2 రోజు చెప్పండి హల్లెలూయా. అమ్మ వెనక రోజు చెప్పకండి, ఈ 2 రోజు చెప్పండి హల్లెలూయా. అంటే మీకంటే వాళ్ళు వెనక రోజునే ఎక్కువ వస్తుంది. ఈ 2 రోజు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకనేది అర్థం కావట్లేదు నాకు. అది పిచ్చు పెరగకనా అంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తురంటవా? దేవుని సన్నిధిలో మనం అందరం డిగ్నిటీ చేస్తున్నాం, వాళ్ళు వదిలేయదు గాక. గట్టికి చెప్పాలి హల్లెలూయా. ఆమెను కూడా ఇట్టే వస్తుంది, వాళ్ళే ఆల్రెడీ వదిలేసిరు. ఇక్కడి నుంచే గట్టికి చెప్పాలి హల్లెలూయా. గట్టిగానండి, అది అట్లా రావాలి, గట్టికి రావాలి. గట్టికి చెప్పండి, ఈరోజు మార్పు రావాలి మీలో. గట్టికి చెప్పండి. చూడండి వెనక నుంచి వాళ్ళు అసలు అంత ప్రోత్సాహిస్తుంటే ముందర కూర్చొని అదేలాగుంది. అదే బెస్టా? గట్టికి చెప్పండి, గట్టికి చెప్పండి, గట్టికి చెప్పాలి. 1 2 3. వెనక వాళ్ళకి చెప్పకండి అమ్మా, లాస్ట్ ఒక్కరోజు చెప్పకండి, ఈ 2 రోజునే చెప్దాం. ఓకేనా? రెడీ 1 2 3. ఓకే, కొంచెం పెరిగింది. రెడీ 1 2 3. ఇంకొంచెం గట్టిగా రెడీ 1 2 3. ఇంకొంచెం గట్టిగా చెప్పగలుగుతుంది. ముందల నుంచి వీళ్ళు ఇంక అసలు అరవాలి కానీ అరుస్తలేరు. గట్టిగా చెప్దాం 1 2 3. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు. గట్టిగా రెడీ 1 2 3. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవుని మహిమ కలుగును గాక. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను గట్టిగా హల్లెలూయా చెప్తుంటే నువ్వేమనుకున్నా నాకు సంబంధం లేదని చెప్పండి. చెప్పలే, నేను గట్టిగానే హల్లెలూయా చెప్తాను చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం. ఈ విధముగా మరి ఒక రోజు దేవుని మందిరంలో మనం చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ ఎక్సైట్మెంట్ కేవలం హల్లెలూయా దాకానే కాదు, వాక్యం అయిపోయేదాకా యేసు నామములో కంటిన్యూ అవును గాక. కొంచెం ప్రయత్నం చేస్తారు, డిఫరెంట్గా ప్రయత్నం చేస్తారు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. అట్లుండాలి యవనస్తులు అంటే. అది యవనస్తులకి పెద్దవాళ్ళకి తేడా ఏంటంటే ఏంటి చెప్పండి? ఎనర్జీ ఎట్లుండాలి? అరిస్తే ఈ ప్లేస్ అంతా కూడా అది అట్లుండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం కాదు, ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతాం. నిన్న కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఎంతమంది బలపరచబడ్డారు? ఏం నేర్చుకున్నాం చెప్పండి నిన్న? రీక్యాప్. చేపల గురించా? అది భూమిలో నుండి ఏమొచ్చింది? మొలక ఏమైంది? వెన్ను. తర్వాత గింజలుగా మారింది. హల్లెలూయా. ఎంతమంది మొలకల్లాగా ఉన్నారా మొలకలు? ఇక్కడ మొలకలు ఏమవుతున్నారు? ఈ మీటింగ్ అయిపోయే, క్యాంప్ అయిపోయే మొలకలన్నీ ఏమవుతున్నాయి? గింజలు వేస్తున్నాము అవును గాక. మన జీవితంలో ఫలించే స్థితిలో ఉండును గాక. మన లెవెల్స్ మారుతా ఉన్నాయి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్న కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు అని చెప్పండి. కొంచెం డిఫరెంట్ ఉంది, ఏంది లెవెల్ మారినట్టుంది అని అడగండి. హల్లెలూయా. మన లెవెల్ మారుతా ఉంది. మన ఆత్మీయ జీవితములు లెవెల్ మారుతా ఉంది. మన అభిషేకములో లెవెల్స్ మారుతా ఉన్నాయి. హల్లెలూయా. నిన్ను చూడగానే నీ ముఖం వెలిగిపోతూ ఉంటుంది.
వెలగడానికి కారణం రాసిన క్రీమ్ కాదు, దేవుని ప్రకాశం. హల్లెలూయా. దేవుని ముఖకాంతిని ముఖములో ప్రకాశించాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచి నిలబెట్టబోతున్నాడని నేను నమ్ముతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పాత నిబంధన సమయంలో దేవుడు ఒక గోత్రమును ఏర్పరచుకొని వాడుకుంటా ఉన్నాడు. ఏ గోత్రం చెప్పండి? లేవి గోత్రం. ఏంటి? లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులు ఎవరంటే యాజకులు. వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్న చదివాం కదా, మళ్ళీ చదవండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 23వ వచనం నుండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 23వ వచనం నుండి త్వరగా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరిని గురించిన విధి? లేవీయులను గూర్చిన విధి. తర్వాత చదవండి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. స్తోత్రం. హల్లెలూయా. ఏ వయస్సు నుండి ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అంటే 25. ఎన్ని? 25. 25 సంవత్సరాల నుంచి ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి దేవుడు నియమించాడు లేవీయులను. 25 సంవత్సరాలకి కొంత అవగాహన వస్తుంది. వింటున్నారా? 25 సంవత్సరాలకి జీవితం అంటే కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటుంది. మాకు అర్థం కావట్లేదు అయ్యగారు. మరి నాకు అర్థమవుతుంది. ఈ వయసులోనే అన్నీ అర్థమైపోయాను అనుకుంటున్నారు కదా. వయసు పెరుగుతున్న కొలది ఇంకా అనేక విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలు మారుతూ ఉంటాయి. నీ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏ వయస్సులో వాళ్ళను సేవలో వాడుకుంటున్నాడు అంటే 25 సంవత్సరాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వయసు పెరుగుతున్న కొలది జ్ఞానం తగ్గుతుందా పెరుగుతుందా అనుకుంటున్నారా? ఆలోచించి చెప్పండి. ఆలోచించండి. పెరుగుతుందన్న వాళ్ళు హల్లెలూయా. తగ్గుతుందన్న వాళ్ళు హల్లెలూయా. పెరగదు తగ్గదు అట్లనే ఉంటుంది అన్న వాళ్ళు హల్లెలూయా. ఓకే. వయస్సు పెరుగుతున్న కొలది కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మన జ్ఞానం కూడా కొన్ని విషయముల్లో అభివృద్ధి చెందుతుంటుంది కదా. ఒక 10 సంవత్సరాల ముందు నువ్వు చేసిన పనులు గుర్తు తెచ్చుకుంటే నీకే నవ్వు వస్తుంది. వచ్చిందా? ఏదైనా విషయం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వచ్చిందా? నేను ఎట్లా చేసిన ఈ చిన్న పని చిన్నపిల్లల్లాగా అనిపించిందా? వయస్సు పెరుగుతున్న కొలది నీ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే 25 సంవత్సరాల వ్యక్తిని 30 సంవత్సరాల వ్యక్తిని పోలిస్తే ఎవరు ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటారు సాధారణంగా? 25 30 30 కదా. అయితే దేవుడు 25 నుంచి ఎందుకు ప్రారంభించాడు అంటే 25 సంవత్సరంలో దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. 25 సంవత్సరంలో ఒక వ్యక్తిని సేవకు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు పొరపాట్లు చేయరా అంటే చేసే అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని తెలిసి తెలియక ఏవైనా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అయినా కానీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం పర్ఫెక్ట్ అయితే దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి ఆలోచన చేయట్లేడు. మనల్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వాడుకుంటూనే పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. 25 సంవత్సరాల నుంచి పరిచర్యలో వాడబడాలనేది వాళ్ళకి ఉన్న నియమం. ఎప్పటిదాకా అంటే ఎన్ని సంవత్సరాల దాకా? 50 years అంటే 25 years స్పాన్. 25 years పరిచర్యలో వాడబడడానికి
దేవుడు లేవీయులకు అవకాశం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో కూడా దేవుని కొరకు వాడబడే సమయం అనేది ఒకటి ఉంటా ఉంది. ఆ సమయంలో నువ్వు వాడబడాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుని కొరకు వాడబడకపోవడానికి కారణం ఏంటంటే, నాకు తెలివి లేదు అయ్యగారు, నాకంత టాలెంట్ లేదు, ఇంకేం లేదు, చేత కాదు, ఇంకా చదువు లేదు, ఇంకేం లేదు, మాట్లాడలేను, ధైర్యం లేదు. ఈ విధంగా అనేక విషయాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ఎప్పటికీ నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన సమర్థుడు. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నారా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని? నిన్న ఇంకేం తెలుసుకున్నాను చెప్పండి. నువ్వు ముందుకు వెళ్తున్న కొలది లోతు పెరుగుతూ ఉంది కదా. ఫస్ట్ ఎక్కడ దాకా ఉన్నాయి నీళ్ళు, తర్వాత మోకాలు, తర్వాత నడుములు, తర్వాత స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఈత నేర్చుకున్నారు మరి నిన్నటికెళ్ళి? నేర్చుకురా? ఈత నేర్చుకుంటే ఏమవుతుంది? ఈత నేర్చుకుంటే ఏమి ఉపయోగాలు? ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం, ఏం ప్రమాదం? భూకంపం వస్తే ఈత ఏం చేస్తుంది? భూకంపం వచ్చి డ్యామ్ బాగులుతుందా? మరి అది ఫుల్గా చెప్పురా, స్టోరీ మొత్తం చెప్తేనే కదా అర్థమయ్యేది. అమ్మా, హల్లెలూయా. మొదటిగా ఈత నిన్ను కాపాడుతుంది, నీ ప్రాణం కాపాడుతుంది కదా. ఏదైనా అనుకోని సమయంలో ఏదైనా ఈ మన ప్లేసెస్లో అట్లాంటివి లేవులే, తుఫాన్లు, సునామీలు ఇలాంటి మన ప్లేస్లో చాలా తక్కువ. మనం మంచి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ భూకంపాలు ఉండవు, తుఫాన్లు ఉండవు, వరదలు ఉండవు, ఏవి ఉండవు. ఈడ మంచిగా సేఫ్ ప్లేస్లో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ప్లేసెస్లో రేపేమొస్తుందో తెలీదు, ఇవాళ నైట్ ఏమైతుందో తెలీదు. కొంతమంది వాళ్ళ బాగానే బతుకుతూ ఉంటారు. ఆ ప్లేసెస్లో ఉంటే భయమే కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అయితే ఈత వస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత వేరే వాళ్ళని కాపాడాలంటే మాత్రం మామూలు ఈత సరిపోదు. వింటున్నారా? నాకు ఈత వచ్చు అని ఎవరైనా కొట్టుకపోతుంటే దూకి సాయం చేద్దామని పోయినాం అనుకో, ఒకసారి చిన్నప్పుడు డాడీ చెప్తా ఉంటాడు, డాడీ ఈత కొడుతుంటాడు, మంచిగా స్విమ్మింగ్ చేస్తారు. సముద్రాలలో ఇట్లలో కొట్టి కొంచెం మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఇట్లనే ఎవరు బావిలో ఒక పడ్డదో దూకిందో ఏదో అయిందంట. దూకితే డాడీకి ఈత వచ్చు కదా అని కాపాడదామని దూకిండంట. ఆమె చచ్చిపోయే పరిస్థితి ఉంటే కాపాడదామని దూకితే ఆమెని డాడీ పట్టుకునేది కాదు, ఆమె డాడీని పట్టుకుందంట. ఇక వదులుతలేదంట. ఎంతకి గుంజేస్తుంది, గట్టిగా పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోతుంటుంది కదా. ఎట్టయినా నేను బతకాలని వాళ్ళని నీళ్ళలో గుంజేస్తుంటారు. వాళ్ళకు ఊపిరి ఆడకుండా కొన్నిసార్లు ఎట్నో బయటకు వచ్చి ఆమెను కూడా కాపాడిండంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఉట్టుటి ఈతలు వస్తే నిన్ను కూడా గుంజుకొని పోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితములు కూడా లోతైన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలి. లోతులోనికి వెళ్ళిన తర్వాత అయితే ఆ మంచి నీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నాయి చెప్పండి? ఎక్కడికి వెళ్ళినాయి?
సముద్రంకి వెళ్ళినాయి. సముద్రంలో కలిసేసరికి సముద్రపు నీళ్ళు ఏమవుతున్నాయి? మంచివి అవుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న పనికిరానితనం అంతా ఏమవుతుంది? మంచిగా మారుతా ఉంది. హల్లెలూయా. నువ్వు పనికొచ్చే బిడ్డవుగా యేసునామములో మార్చబడతా ఉన్నావు. ఈ క్యాంప్ అయిపోయే లోపల నీ జీవితంలో ఉన్న పనికి మాలినవన్నీ కూడా, పనికి రానివన్నీ కూడా యేసునామములో తొలగిపోవును గాక. దేవుడు మనల్ని అందరినీ కూడా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని. హల్లెలూయా. మళ్ళీ చదవండి. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. ప్రత్యక్షపు గుడారము అంటే ఏంటి? ఈ రోజులలో చర్చిలాగా వింటున్నారా? ఆ రోజులలో టబర్నాకెల్. అందరూ కూడా ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. కేవలం ఎవరికి ఆ అనుమతి ఉంది అంటే లేవీయులకే, యాజకులకు మాత్రమే, దేవుడు నియమించిన వారికి మాత్రమే ఎక్కడికి? ప్రత్యక్షపు గుడారంలోనికి ఎంట్రీ ఉంది. ఎంట్రీ తీసుకొని లోపలికి పోయినాక కొంచెం తేడా అయిందనుకో, అక్కడ కొన్ని ఇబ్బందులుగా మారిపోయే పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. అయితే కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రత్యక్షపు గుడారములో ఏం చేయడానికి తెలుసా? సేవ చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయడానికి? సేవ చేయడానికి. ఇంగ్లీష్లో అయితే ఏముంది చూడండి. ఏముంది? సర్వీస్ అని ఉందా? సర్వీస్ ఏంటి? సర్వీస్ ఏంటి? అందరం చెప్దాం. ఏంటిది? కొంచెం ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది. ఏంటిది? ఇంకొంచెం గట్టిగా. సర్వీస్ కొరకు దేవుడు వాళ్ళను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సర్వీస్ అంటే ఏంది మరి? చూడండి, సర్వీస్ మీనింగ్ చూడండి. సర్వీస్ మీనింగ్ ఏముందో చూడండి. సర్వీస్కి మీనింగ్ ఏముంది? చెప్పండి. డూయింగ్ వర్క్ ఫర్ సమ్వన్ ఆర్ సర్వింగ్ సమ్వన్, సర్వింగ్ విత్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ చదవండి ఒకసారి. హెల్పింగ్ అదర్స్ ఏంటంట? సర్వీస్ అంటే ఏంటి? హెల్పింగ్ అదర్స్ అంటే వేరే వాళ్లకు సహాయము చేయడము. ఓకేనా? తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటి? డూయింగ్ వర్క్ ఫర్ సమ్వన్ అంటే వేరే వాళ్ళ కొరకు పని చేయడం. వింటున్నారా? ఇంకా సర్వింగ్ విత్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సర్వీస్ అంటే ఏంటంటే పని చేయడం. ఎట్లా అంటే ప్రేమతో, బాధ్యతతో. అంతేనా? లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రేమతోటి, బాధ్యతతోటి చేసేదాన్ని ఏమంటారు అంటే సర్వీస్ అంటారు, సేవ అంటారు. ఇక్కడ లేవీయులను దేవుడు 25 సంవత్సరాలకు పైబడిన వారిని దేని కొరకు ఏర్పాటు చేశాడంటే సర్వీస్ కొరకు. సర్వీస్ కొరకు. సర్వీస్ అంటే ఏంటి? ఇప్పుడు మీనింగ్ చూసాం. ఏంటి? హెల్పింగ్ అదర్స్ అంటే ఇతరులకు సహాయం చేయడానికి. ఇంకా డూయింగ్ వర్క్ ఫర్ సమ్వన్, వేరే వాళ్ళ కొరకు. ఇక్కడ వాళ్ళు ఎవరి కొరకు పని చేస్తున్నారంటే దేవుని కొరకు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు నియమించబడ్డారు. దేవుని పని చేయడానికి వాళ్ళను దేవుడు నిలబెట్టాడు. వాళ్ళు ఎవరి పని చేయడానికి, ఎవరి పని చేయడానికి నిలబెట్టాడు దేవుడు అంటే దేవుని పని. ఇంకా ఆ పని ఎట్లా చేయాలి? ప్రేమతో, బాధ్యతతో చేసేదాన్ని సర్వీస్ అంటుంటారు. బాధ్యత లేకుండా చేసేదాన్ని సర్వీస్ అన్నారు. బాధ్యత ఉండాలి. సేవ పరిచర్యను కూడా సేవ అంటుంటారు. సర్వీస్, మినిస్ట్రీ, పరిచర్య. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే సేవ చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము. నా సేవకుడైన ఇజ్రాయేలు, స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేల్ని దేవుడు ఏం పిలుస్తున్నాడు అంటే, ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడైన ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ ఎవరు చెప్పండి? ఇస్సాకు కొడుకు. ఓకే. ఇజ్రాయేల్ని ఇక్కడ ఏమని ప్రస్తావించబడింది? ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు ఇజ్రాయేల్ గురించి తెలియపరుస్తా ఉన్నాడు. ఏమని అంటే, నా సేవకుడైన ఇజ్రాయేల్. నా సేవకుడు అంటే ఇంగ్లీష్లో ఏముంది చూడండి, అదే మాట, మై సర్వెంట్. ఇందాక లేవీయులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సేవ చేయడానికి. సేవ అంటే ఏంటి? వేరే వాళ్ళకు సహాయం చేయడం, వేరే వాళ్ళ పనిని చేయడం, ప్రేమతోటి బాధ్యతతోటి చేయడం. సేవ వేరే వాళ్ళ కొరకు ప్రయాసపడ్డం. ఇక్కడ ఇజ్రాయేల్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, నా సేవకుడైన ఇజ్రాయేలు, స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవండి. నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, స్తోత్రం, హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న యాకోబు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వింటున్నారా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత బూది గంతముల నుండి నేను పిలుచుకొనినవాడా, ఓకే, చదవండి. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఏ విధంగా ఉండాలి అంటే, సేవకులముగా ఉండాలి. వింటున్నారా? మనం ఎలా ఉండాలి? సేవకులముగా ఉండాలి. దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, అది పద్నాలుగో వచనం చదవండి. పురుగు వంటి, తర్వాత స్వల్ప జనమగు ఇజ్రాయేలు, పురుగు వంటి యాకోబు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే వామ్. వామ్ అంటే ఏంటి? పురుగే. వామ్స్ అంటే పురుగులు, ఇన్సెక్ట్స్ వేరు, పురుగులు వేరు. వామ్ అంటే ఇది తెలుసా? ఎర్రన్నలు తెలుసా? ఎర్రన్నలు తెలుసు. ఈరోజు యూజ్ చేసినావా? చేపలు పట్టేటోళ్ళు ఏం చేస్తారు? ఎర్రన్నలు తీసుకొని పోయి ఎరేస్తారు. ఎర్రలు ఇంకా వామ్స్ అంటే ఇంకేముంటాయి? రకాల వామ్స్ ఏమైనా ఉంటాయా? ఎర్త్ వాము,
సిల్క్ వాము తెలుసా? సిల్క్ వస్తుంది చూసిరా, మనం బట్టలు వేసుకుంటాం, సిల్క్ చీర, సిల్క్ షర్టు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పట్టు పురుగు నుంచి వస్తుంది. ఆ పురుగు పేరు ఏం పేరు అంటే సిల్క్ వామ్. ఎందుకంటే దాని నుంచి సిల్క్ వస్తుంది కాబట్టి సిల్క్ వామ్. ఇంకేముంటాయి? టేప్ వామ్ ఉంటుంది తెలుసా? టేప్ వామ్ తెలుసా అమ్మా? ఎంతమందికి తెలుసు? ఇది కూడా ఒక రకమైన, దాన్ని ఏమంటారు, పురుగులే అంటారు వీటిని. వామ్స్ అంటే పురుగులేనేమో మరిగా తెలుగులో. ఈ టేప్ వామ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? తెలీదా? తెలుసుకుంటారా? టేప్ వామ్ ఎక్కడ ఉంటుంది అంటే నీ కడుపులో కాదు కానీ కొందరి కడుపులో పెరుగుతుంటుంది. వింటున్నారా? కడుపులో పెరుగుతుంది అది. ఇంకా కొన్ని వామ్స్ కూడా ఉంటాయి. టేప్ వాము చాలా చాలా డేంజరస్ది. వింటున్నారా? ఈ టేప్ వామ్, ఈ పురుగు కడుపులోకి ఎట్లా వెళ్తుంది అంటే ఉడకని మాంసము కొన్ని తిన్నప్పుడు ఏమవుతుంది అంటే కడుపులోకి టేప్ వామ్ వెళ్తుంది. వింటున్నారా? కొంతమంది ఆకలి అని ఉడకకముందు తింటారుగా, ఆ తిన్న మాంసంలో ఒకవేళ టేప్ వామ్ ఉందనుకో హ్యాపీగా లోపలికి పోతుంది. ఈ టేప్ వామ్ ఏమవుతుంది అంటే కడుపులోనే పెరుగుతూ ఉంటుంది. అది చాలా ఎన్నో మీటర్లు అవుతుంది, అది 100 ఫీట్లు అవుతుందంట. అంటే కడుపులో అంతా అదే పెరిగిపోయి ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మనం అలాంటి పరిస్థితుల నుంచి తప్పించబడదాం గాక. ఎట్లా తప్పించబడాలి? జ్ఞానము. ఈ క్యాంప్ అటెండ్ అయ్యే లోపల నీకు చాలా జ్ఞానం అధికం అవును గాక. అవుతుంది ఆల్రెడీ. అందుకే కొన్ని వామ్స్ ఏమో కుక్కలలో ఉంటాయి. కుక్కలు పెంచుకునే వాళ్ళకి ముందు ఏం చేస్తారంటే డీవార్మింగ్ చేస్తారు. డీవార్మింగ్ అంటే ఏంటంటే కడుపులో ఉన్న వామ్స్ని అంటే తీసేయడం, డీవార్మింగ్. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపులో ఏమైనా పురుగులు ఉంటే అవుట్. హల్లెలూయా. మన కడుపులో ఉన్న ప్రతి ఒక్క సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. ఎలాంటి పురుగులు నీకు హాని కలిగించే ఎలాంటి సమస్య నీ కడుపులో ఉన్న ఆ పురుగు యేసు నామములో చనిపోవును గాక. హల్లెలూయా. ఓకే, ఇంతకు వామ్స్ ఎందుకు చెప్తున్నాము? ఇక్కడ పురుగు వంటి యాకోబు. కొన్నిసార్లు మన జీవితంలో మనం గమనించుకుంటే మనం చాలా చిన్నవాళ్ళంగా అనిపించింది ఎవరికైనా? అనిపించిందా? నా జీవితం ఎంత అని అనిపించింది ఎప్పుడైనా? చాలాసార్లు అనిపించిందా? అనిపిస్తుంటుంది. ఈరోజు నేను మల్లేపల్లి నుంచి వస్తా ఉన్నా, చర్చికి వస్తూ ఉంటే సూర్యుడు కిందకి దిగుతా ఉన్నాడు. ఈరోజు ఎందుకు పెద్దగా ఉంది సన్ను? ఈరోజు చూడలేదా మీరు? రోజు ఇంతే ఉంటుందా అని కొంచెం డౌట్ వచ్చింది నాకు. ఎర్రగా చాలా పెద్దగా అనిపించింది. సన్సెట్ టైంలో మామూలు కొంచెం పెద్దగానే ఉంటుంటుంది, కానీ ఈరోజు మరీ కొంచెం దగ్గరికి అయిందో మరి ఏదో. సరే, సూర్యుడు చాలా పెద్ద ఆకారము, ఏమంటారు దాన్ని? సూర్యుడు నక్షత్రం అని తెలుసమ్మా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోండి. సూర్యుడు ఏంటి అంటే నక్షత్రం. చుక్కలు ఉంటాయి చూసిరా, అలాంటి చుక్కనే సూర్యుడు కూడా. కాకపోతే భూమికి దగ్గరకు ఉన్నాడు కాబట్టి మనకు పెద్దగా కనిపించి అది మంట, దాని వెలుతురు, దాని వేడి, ఇవన్నీ కూడా మనము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అయితే సూర్యుడు భూమి కంటే చాలా రెట్లు పెద్ద. వింటున్నారా? ఎన్ని రెట్లు నాకు ఎగ్జాక్ట్ తెలీదు. ఎవరైనా తొందరగా ఉన్నవాళ్ళు కొంచెం నాకు అందిస్తుండండి. కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు, ఎన్ని అంతలు భూమి కంటే సూర్యుడు పెద్ద?
1.3 మిలియనా? అంత పెద్దదా? 13 లక్షల భూములు పెడితే ఒక సూర్యుడు అవుతాడంట. వింటున్నారా? మన భూమే ఎంతో పెద్దది. ఇలాంటి భూములు ఎన్ని పెట్టాలి? 13 లక్షలు పేరిస్తే ఒక సూర్యుడు అవుతాడు. అంత పెద్దగా ఉంటుంది సూర్యుడు. ఆకాశంలో కనిపించని ఇంతే ఉంది అనుకునేరు. గట్ల కాదు. ఒక తండ్రి ఒక పిల్లలు మాట్లాడుకుంటూ అడుగుతున్నాడంటే, ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉంటుంది కదా, దీన్ని ఎట్లా అడుగుతారు అని అంటుండంట ఒక అతను. ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్ అంటుండంట, అది ఆకాశం పోయినప్పుడు చిన్నగా అవుతుంది కదా, అప్పుడు అడుగుతారన్నంట. కింద ఉంటే పెద్దగా ఉంటుంది కదా, ఆకాశం పోయినాక అడుగుతారంట. ప్రేమేం దేవుని వెళ్ళారా, మనకు చిన్నగా కనిపించినంత మాత్రం చిన్నగా ఏముండదు. తర్వాత మన గ్రహాల్లో మన భూమి లాంటి గ్రహాలు కొన్ని ఉంటా ఉన్నాయి. గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో పెద్ద గ్రహం ఏంటి చెప్పండి? ఏంది ఇట్లున్నారు? ఎంత సైన్స్ స్టూడెంట్స్ లేరా ఇడా? అంత మ్యాథ్స్ స్టూడెంట్సా ఏంది ఇడా? సోషల్ స్టూడెంట్సా? తెలుగు లాంగ్వేజ్ స్టూడెంట్స్ ఏందో మరి. భూమి కంటే పెద్ద గ్రహం ఏంటి తెలుసా? జూపిటర్ తెలుగులో ఏమైనా పేరు ఉంటుందా? అది శనిగ్రహం లాస్ట్దేమో నాకు తెలిసి. ప్లూటోనా? తెలియదు నాకు. సాటర్న్. జూపిటర్ అనే ఒక గ్రహం ఉంది, సాటర్న్ అనే ఒక గ్రహం ఉంది. జూపిటర్ చుట్టూ ఒక రింగ్ ఉంటుంది, సాటర్న్ చుట్టూ ఒకటి కంటే ఎక్కువ రింగ్స్ ఉంటాయి. సాటర్న్ ఈ ప్లానెట్స్ దగ్గరికి వెళ్తే ఆ రింగ్స్ అన్ని రింగ్స్ లాగా ఏముండవు, అదంతా మళ్ళీ గ్యాసెస్ ఇవే. ఎందుకంటే జూపిటర్ దగ్గరికి మనుషులు వెళ్ళినట్టున్నారు, రాకెట్స్ వెళ్ళినట్టున్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంత పెద్ద గ్రహాలు, ఈ భూమే ఇంత పెద్దదంటే, ఇంత చిన్నదంటే, దాంట్లో మళ్ళా దేశాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి. ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇన్ని ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలలో మళ్ళీ దేశాలు ఉన్నాయి. మనం ఏ ఖండంలో ఉన్నాం? ఇటు సైడ్ నుంచే చెప్పాలి. ఎటు సైడ్ నుంచే చెప్పాలి. మనం ఏ ఖండంలో ఉన్నాం? సూపర్, చప్పట్లు కొడదాం. సూపర్ చెప్పినారు. మనం ఎక్కడ ఉన్నాము? ఏషియాలో ఉన్నాం. ఏషియా ఖండంలో మన దేశం ఏంటిది? ఇండియా. హల్లెలూయా. ఇండియా మన దేశం. వింటున్నారా? ఏషియాలో ఒక దేశం మనది. ఏషియాలో పెద్ద దేశం ఏంటిది? రష్యానేనా? చైనానా? రష్యా. నెక్స్ట్ చైనా అనుకుంటా. పాపులేషన్లో ఏది ఎక్కువ? ఇండియా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. నాకు తెలిసి ప్రపంచం అంతట్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదంటే మనదే అనుకుంటా. ఇంకేది ఉంది? ఏది లేదు, మనదే. హల్లెలూయా. మన దేశం చాలా జనాభాతో ఉంది. చాలా ఆత్మలు రక్షింపబడాల్సినవి ఉన్నాయి. హల్లెలూయా. చాలా మందికి సువార్త ప్రకటించబడాలి. మన దేశం భారతదేశము. ఇప్పుడు భారతదేశానికి వచ్చాం. మన దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 28? 28. ఓకేనా? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మన స్టేట్ ఏంటిది? తెలంగాణ. తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? అరే, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, కరెక్టేనా? బాగానే అప్డేటెడ్ ఉన్నాడు. 23నేనా? 33యా? ఓకే, 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంట. ఇది నాకు తెలీదు. తర్వాత మనం ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాము? నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా.
మన డిస్టిక్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఇక అది వద్దు అంటారా? సరే, మనది ఏ నియోజకవర్గం? దేవరకొండ నియోజకవర్గం. స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవరకొండలో మళ్ళీ ఎంతమంది జనాభా తెలుసా? నేను రీసెంట్గా చెప్పినా కదా, 50,000 అనుకుంటా. ఎంతమంది అనుకుంటున్నా? నేను ఏదైనా చెప్తున్నప్పుడు కరెక్ట్గా వినండి. అనుకుంటా అంటా అన్నప్పుడు మ్యాక్సిమం అనుకుంటున్నా 90% కాన్ఫిడెంటే. ఒక 10% ఏమో చెప్పలేము, కొన్నిసార్లు మనుషులం కదా. 30,000 అంట అది కూడా నాకు తెలియదు మరి. ఓకే, ఇంతమంది జనాభా ఉన్నారు. వాళ్ళల్లో మళ్ళీ ఒక్కొక్క కాలనీలు అయిపోయినాయి. మళ్ళీ కాలనీలో ఒక గల్లీ గల్లీ అయింది. గల్లీ గల్లీకి మళ్ళా ఇల్లులు. ఆ ఇంట్లో మళ్ళీ కుటుంబము. ఆ కుటుంబములో నువ్వు ఒక వ్యక్తివి. స్తోత్రం, హల్లెలూయా. ఇంత నీ దగ్గర నుంచి జూమ్ అవుట్ చేసుకుంటూ పోయినావు అనుకో, ఈ ప్రపంచం ఎంతో పెద్దది. దాంట్లో మనం ఎట్లున్నామంటే, చీమ ఏంటిది? చీమ ఏంటిది? ఏ జాతికి చెందింది? స్తోత్రం, హల్లెలూయా. పురుగులు. అందుకే దేవుని వాక్యం ఇంకో మాట చూస్తాం, అగ్ని ఆరదు. ఏం పురుగు? పట్టు పురుగా? మన ఆత్మలే. హల్లెలూయా. ఇంత చిన్న వాళ్ళమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంత చిన్నదిగా మనల్ని గురించి మనకు అనిపిస్తున్నా కానీ దేవుని దృష్టిలో మనం విలువైన వారంగా ఉంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎవరైనా చీమలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇంతకుముందు? మనం చీమ కంటే తక్కువ దేవుని దృష్టి. దేవునితో పోలిస్తే దేవుడు మన దగ్గరికి రావడానికి ఆయన ఒక మనిషిలాగా వచ్చిండు, మనల్ని అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న కారణం బట్టి మనం విలువ కలిగిన వారం. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పున చేయబడ్డాము కాబట్టి మనం విలువ కలిగిన వారం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని సృజించాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయము మనం గమనించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. పురుగు వంటి యాకోబు అనే విషయం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ క్యాంపుకి నువ్వు పురుగులాగా వచ్చినవేమో, నీ జీవితం మారబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చిన్న వ్యక్తివిగా ఆలోచించుకుంటూ వస్తావునేమో, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశములు చాలా గొప్పవి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఉపయోగించుకొని దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగిన సమర్థుడు. నా సేవకుడైన యాకోబు, నా సేవకుడైన ఇజ్రాయేలు. సేవ పరిచర్య చేసే వాళ్ళంగా మనం ఉండాలి. వింటున్నారా? సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ మైండెడ్గా మనం ఉంటుండాలి. దేవుని బిడ్డలమైన మనము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి. సర్వీస్ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? అర్థం ఏంటి? హెల్పింగ్ అదర్స్. ఇంకా ప్రేమతో, విధేయతతో, బాధ్యతతో చేయడం, వేరే వాళ్ళ కొరకు పని చేయడం, సర్వీస్. మనం దేవుని సేవకులంగా మార్చబడాలి. అబ్రహాము గురించి కూడా దేవుడు ఏమంటాడంటే నా సేవకుడు. దావీదు గురించి దేవుడు ఏమంటాడు అంటే నా సేవకుడు. అయితే దేవునికి సేవకులుగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు సేవకులుగా ఉండడం అంటే ఏంటి? కొన్ని అర్థాలు తెలుసుకున్నాం. ఇప్పటికే కొన్ని విషయాలు మీకు బయలుపడతా ఉన్నాయి.
సేవ ఏ విధంగా చేయాలనేది నీకు దేవుడు ఈరోజు ఆలోచనలు కలుగజేస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడైతే నా సేవకుడైన ఇజ్రాయేలు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే మై సర్వెంట్ అండ్ మై సర్వెంట్ ఇజ్రాయెల్. సర్వెంట్ అంటే ఏంటి? సేవకుడు. ఇంకా నానా అర్థాలు చెప్పండి. సర్వెంట్కి అర్థాలు దాసుడు, సేవకుడు. ఇంకా చూడండి సర్వెంట్కి అర్థాలు ఏమున్నాయి. హెల్పర్, ఓకేనా? హెల్పర్ అంటే సహాయకుడు. ఇంకా అసిస్టెంట్ అంటే ఏదైనా పనిలో అసిస్ట్ చేయడానికి, అది కూడా సహాయం కిందకి వస్తుంది. ఇంకా డిసైపుల్ అంటే శిష్యుడు. ఇంకా బాండ్ సర్వెంట్ అంటే, బాండ్ అంటే ఏంటి? బాండ్ సర్వెంట్ అంటే ఇక బాండ్ సర్వెంట్ అంటే వీళ్ళకి చెందిన సర్వెంట్, వీళ్ళ సర్వెంట్ అని. ఓకే. ఇంకా పర్సనల్ అటెండెంట్. అటెండ్ కావడం అంటే ఏంటి? పర్సనల్ అటెండెంట్ అంటే ఏంటి కదా? ఇప్పుడు కొన్ని విషయాలు కొంచెం డీప్లోకి వెళ్దాం. వింటున్నారా? మన ఆత్మీయ జీవితంలో డీప్కి వెళ్తా ఉన్న యేసు నామంలో సేవకులముగా మనం ఉండాలి. సేవకులముగా ఉండాలి. ఎవరి సేవకులముగా ఉండాలంటే దేవుని సేవకులముగా ఉండాలి. దేవుని సేవించే వాళ్ళముగా ఉండాలి. కొన్నిసార్లు దేవుణ్ణి సేవించడం అంటే కేవలము పాటలు పాడడము, హల్లెలూయా హల్లెలూయా అని చేతులు ఎత్తడం, ఇదే దేవుణ్ణి సేవించడం అనుకుంటుంటారు. దేవుణ్ణి సేవించడము అంటే దేవుని కొరకు పనిచేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవించడం నేర్చుకోవాలి. మనం దేవుని సేవకులుగా ఉండడం నేర్చుకోవాలి. సేవకులు అంటే పని వాళ్ళు, దాసులు అనుకుందాం. వింటున్నారా? దేవుని సేవకులుగా ఉండాలి అంటే మన జీవితంలో మనము సేవకుల దృక్పథంలోనికి మార్చుకోవాలి. వింటున్నారా? సేవకులుగా ఇప్పుడు ఇద్దరికి మనకి ఏదైనా పనికి ఒక వ్యక్తిని తీసుకోవాలనుకుందాం. వింటున్నారా? ఒక అతనేమో పలానా నేను 9 నుంచి 5 వరకే చేస్తా అన్నాడు. ఇంకొక అతనేమో కొంచెం లేట్ అయినా పర్వాలేదు అన్నాడు. ఇంకొక అతనేమో ఏ టైం అయినా కానీ ఏం కాదు సార్ అన్నాడు. ఎవరిని నువ్వు సేవకు తీసుకుంటావు? ఏ టైం అయినా కానీ, ఏ టైంలో అయినా కానీ నేను అందుబాటులో ఉంటాను అన్న వాళ్ళని మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సేవ చేస్తామంటారు, దేవునికి టైమింగ్స్ పెట్టేస్తారు. ఈ టైమే అంటే వీళ్ళు ఒక విధంగా సేవా వైఖరి ఉండదు. వాళ్ళకి సేవ చేసే ఆలోచన లేదు. సేవ చేసే వాళ్ళు వేరే వాళ్ళకు సహాయంగా ఉండడానికి ప్రయాసపడే వాళ్ళుగా ఉంటుంటారు. అంటే ఈ టైంలో, అంటే ఈ టైం వరకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు అన్న వాళ్ళు ఒక విధంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటున్నారు. వింటున్నారా? ఈ టైంలో అయితే నేను కంఫర్టబుల్, ఈ టైం అయితే నాకు కుదరదు. వీళ్ళు మంచి సేవకులు అంటారా? కొంతమంది ఎన్ని పనులున్నా పొద్దున అయితే చేస్తాం, కానీ 9 అయిందంటే ఇక అసలు నైట్, ఇక వాళ్ళకి సంబంధం లేదు. నైట్ ఏదైనా పని ఉంది అంటే వాళ్ళు అందుబాటులో ఉండరు. కొంతమంది కొన్ని టైమింగ్స్ ఉంటాయి, కొన్ని రోజులు ఉంటుంటాయి. సేవకులముగా, దేవుని సేవకులుగా ఉండడం అంటే దేవునికి అవైలబుల్గా ఉండడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని సేవకునిగా మార్చబడాలి అంటే నీ యొక్క ఆలోచన విధానం మారాలి. నీ పైన దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు నియమించిన వారు ఉన్నారు.
అనేది ఆలోచనలు పెట్టుకొని ఎల్లవేళలా అందుబాటులో ఉండడం అనేది సేవకుడి యొక్క లక్షణం. స్తోత్రం, హల్లెలూయా. అది సేవకుడి యొక్క లక్షణం. నీ కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి కూడా అవైలబుల్గా ఉండడం అనేది సేవకుని యొక్క లక్షణం. వింటున్నారమ్మా? దేవుడు అలాంటి వాళ్ళని వాడుకుంటాడు. కొంతమంది కండిషన్, ఏదైనా పని చెబితే కండిషన్స్, అక్కడికి వెళ్ళమంటే కండిషన్స్, అక్కడికి వెళ్ళొద్దంటే కండిషన్స్, ఇది చేయమంటే కండిషన్స్. ఈ విధంగా ఉంటే సేవకుల వైఖరి కాదు, అది సేవకుల వైఖరి కాదు. ఇంకొంతమంది ఇదొక రకము. ఇంకొంతమంది ఏంటంటే ఆ పని అయితే చేస్తా, ఈ పని అయితే చేస్తా, ఈ పని అయితే చేయను, ఈ పని అయితే రాదు నాకు. అంటే నీకు నచ్చిన పని చేసే వీళ్ళు కూడా సేవకులే కావచ్చు, కానీ వీళ్ళు ఎలాంటి సేవకులు అంటే వాళ్ళకి ఇష్టమైన పని చెబితే చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేని పని చెబితే చేయరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించడం అంటే నీకు ఇష్టం ఉన్నంత వరకు దేవుణ్ణి వెంబడించి నీకు ఇష్టం లేని మానేయడము దేవుని సేవకులుగా ఉండడం కాదు. నీకు ఇష్టమున్నా లేకున్నా, కష్టమైనప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు నిలబడి దేవుడు చెప్పిన కార్యమును చేయడము అది సేవకుల యొక్క లక్షణం. స్తోత్రం, హల్లెలూయా. మనలో అనేకులు దేవుని సేవకులుగా యేసు నామములో మార్చబడుదురుగాక. దేవుడు అది కోరుకునేది. నీ విధేయత కావాలి. నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? కంఫర్ట్ జోన్ బయటికి వచ్చేయాలి. కొన్నిసార్లు దేవుడు కంఫర్ట్ జోన్ బయటికి తీసుకొస్తాడు, నిన్ను నలగొడతాడు. అప్పుడే నువ్వు పనికొచ్చే పాత్రగా మారుతావు. మీలో చాలామంది ఎంతమంది నలగొట్టబడ్డారో కానీ యేసు నామములో దేవుడు మన అందరినీ నలగొట్టును గాక. అది నీ మంచి కోసమే. అసలు ఇటు అన్నారా? ఆమెనన్నారా? నాకు వినిపించలేనట్టు అనిపించింది. యేసు నామములో మనల్ని అందరినీ దేవుడు నలగొట్టును గాక. మీరు అనకండి. యేసు నామములో మనల్ని అందరినీ దేవుడు నలగొట్టును గాక. ఇంకొంచెం గట్టిగా. ఇందాక అంత ఎక్సైట్మెంట్ లేదు. యేసు నామములో దేవునికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని మార్చును గాక. ఇంకా లేదు. గట్టిగా చెప్పాలి. యేసు నామములో దేవునికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని మలచును గాక. ఇగో మీరు ఇట్లనే చెప్తున్నారు అనుకో, మీ జీవితంలో కార్యాలు జరగాలని ఉన్నాయా? గట్టిగా చెప్దాం. యేసు నామములో దేవునికి పనికొచ్చే పాత్రలుగా మీరు మార్చబడుదురు గాక. కొంచెం బెటర్ అయింది. ఈసారి మళ్ళీ వస్తాయి. ఈసారికి మంచి ప్రిపేర్ అయి ఉండండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నా? గట్టిగా చెప్పాలని చెప్తున్నానా? నలుగొట్టబడాలి. నీ కంఫర్ట్ జోన్ బయటికి దేవుడు తీసుకురావాలి. కంఫర్ట్ జోన్స్, ఏం కంఫర్ట్ జోన్స్ ఉంటాయి చెప్పండి. అసలు ఏం కంఫర్ట్స్ ఉంటాయి చెప్పండి మనకి? నిద్ర, ఇంకా తిండి, ఇంకా ఫోను, ఇంకా ఇంకేముంటాయి కంఫర్ట్ జోన్స్? రెస్ట్, ఇంకా తిరగడము, ఇంకా కంఫర్ట్ జోన్స్. కొన్ని క్లియర్ చేసుకుందాం. కొన్ని ఫస్ట్ నుంచి వద్దాం. ఏంటిది? ఫస్ట్ నిద్ర నుంచి స్టార్ట్ చేశారు ఎవరో మరి. హల్లెలూయా. నిద్ర అనేది కొందరి జీవితంలో ఇబ్బందికరంగా ఉంటుంటుంది. నిద్రను జయించాలి. నిద్రను జయించలేని వాళ్ళు ఉపయోగపడరమ్మా. మీరు బాధపడ్డా ఏమన్నా అనుకున్నా కానీ నాకు సంబంధం లేదు. నువ్వు నిద్రని జయించలేని స్థితిలో ఉన్నావు అంటే దేవుడు నిన్ను వాడుకోలేడు. ఇంకో విధంగా దేవుడు ఏం చెప్పిండంటే మెలకువగా ఉండి
ప్రార్థన నువ్వు మేలుకునేదే లేదుగా, ప్రార్థన ఏడది? నేను నిద్ర అనేది ఒక దయ్యం, అది పట్టిందంటే వదులుతుంది ఏస్తున్నామంలో. హల్లెలూయా. వదిలియాలి ఏస్తున్నామంలో, వదలాలి. నిద్ర పోవద్దనేది కాదు దేవుని ఉద్దేశం. నిద్ర ఎవరు మనుషులకు ఇచ్చారంటే దేవుడే, తెలుసా? దేవుడే మనుషులకు నిద్రనిచ్చాడు. కానీ నిద్రకు అనేది సమయం ఉంది, నిద్రకు సమయం ఉంది. నిద్రకు ఒక సమయం అంటూ ఉంది. కొంతమంది ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకి నిద్ర మాత్రం మిస్ కాకూడదు, నిద్ర మాత్రం మిస్ కాకూడదు. అమ్మ ఈరోజు ప్రార్థన పోతే నిద్ర ఎట్లా? అలసిపోతాగా. ఎట్లున్నావు అంటే నీ జీవితంలో పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నువ్వు ఏ టైంలో అయినా అందుబాటులో ఉండే వ్యక్తివిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ టైంలో అయినా. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి అది కంఫర్ట్ జోన్. కొంతమందికి నిద్రతో ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది 5ంటికే లేస్తారు, చూసిండ్రా? ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర అయినా చూపిస్తున్నారు. కొంతమంది తొందరగా లేస్తారు 5ంటికే. వాళ్ళకి నిద్ర అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించదు, ఏదో ఒక విధంగా కవర్ చేసుకుంటారు. కొంతమందికి మాత్రం నిద్ర 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 నిద్ర. ఆ కంఫర్ట్ జోన్ వేస్తున్నామో పగిలిపోవును గాక. 5ంటికి అని చెబితే 3ంటికే లేసే బిడ్డవుగా నువ్వు వేస్తున్నామో వందువు గాక. నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు నిద్ర పట్టదు, తెలుసా? హల్లెలూయా. కొన్నిసార్లు నిద్ర పట్టదు నాకు. ఇంకొకటి, ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. అందరికీ వస్తుందో రాదో మరి. అలారం మోగక ముందే లేచి చూసుకుంటుంటాం అలారం ఎప్పుడు మోగుతుందా అని. కొంతమంది అలారం మోగి అది వాళ్ళ కోసం పెట్టినట్టు ఉండదు, వాళ్ళ తల పక్కనే ఉంటుంది. కానీ అంత దూరం ఉన్న వాళ్ళు వచ్చి ఆఫ్ చేయాలి. వీళ్ళకి అసలు చెవులు అయ్యి వాళ్ళు నాకు తెలిసి కళలో కూడా నా ఫోన్ రింగ్ అవుతుంది అనుకుంటారో మరి, లేకుంటే ఇవి ఫోన్లో చెవులు స్విచ్ ఆఫ్ అయిపోతాయి, ఇక్కడికి ఈ పని చేయమేమో పండుకుంటే. ఫ్లైట్ మోడ్ పెట్టేస్తారు చెవులని. మన యాక్టివ్గా వేస్తున్నామోలో ఉందుముగాక. ఏ టైం అయినా కానీ నువ్వు అవైలబుల్గా ఉండే బిడ్డవుగా వేస్తున్నామోలో ఉండునుగాక. నాతో ఉన్న వాళ్ళు చాలా వరకు అవైలబుల్లోనే ఉంటుంటారు ఏ టైం అయినా కానీ. కొన్నిసార్లు ఆడ్ అవర్స్ అవుతుంటాయి, కొన్నిసార్లు ఊహించని టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఒక టైమింగ్ అనుకుంటాం, వెళ్ళిన తర్వాత టైమింగ్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ కొన్నిసార్లు ఎండింగ్ టైంకి స్టార్టింగ్ అవుతుంటుంది. అనేక విధాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ పరిస్థితికి తగ్గినట్టుగా నువ్వు ప్రవర్తించే బిడ్డవుగా ఉండాలి. నీ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం కంఫర్ట్స్ ఉంటాయి చెప్పండి? ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ టైమింగ్ మాత్రం సాక్రిఫైస్ చేయలేరు. ఫ్రెండ్స్ టైమింగ్ ఫ్రెండ్స్దే, దేవుని టైమింగ్ దేవుందే. వింటున్నారా? నువ్వు మేనేజ్ చేయడం కాదు చేయాల్సింది, ఒకరికి ప్రయారిటీ ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే కొన్ని కట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు కొంతమందిని బాధ పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటికి కూడా సిద్ధంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏదైనా కానీ చేస్తాననే స్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవునికి పని చేస్తా ఉన్నా, దేవుని నన్ను వాడుకుంటున్నాడు, దేవుని పనివాడిని అనే ఆలోచన నీకు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకేముంటాయి కంఫర్ట్ జోన్స్? ఫుడ్డే. కొంతమందికి ఫుడ్
టైంకి ఏం కావాలి? అన్నం కావాలి. 12 అయిందంటే అన్నం కావాలి. 9 అయిందంటే టిఫిన్ కావాలి. సాయంత్రం 7 అయిందంటే స్నాక్సా? ఓకే. మళ్ళా డిన్నర్ ఎప్పుడు మరి? 9? అబ్బా బాబా, మీరు టైమింగ్స్ మారవాలరా. 9ంటికి తిరిగితే ఎట్లా అరుగుతుందిరా? పడుకునేది 10-11 అవుతుంది కాబట్టి. అదేలే, ఎంత తొందరగా తింటే అంత మంచిది. వింటున్నారా? ఏ టైంలో తింటే మంచిది తెలుసా? 7:30, 8 కల్లా తినేస్తే నువ్వు పడుకునే ముందు ఒక గంట సేపు మేల్కొని ఉంటే అది అరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తినంగానే హాయిగా ఇంకా పొద్దున్నదాకా ఉండదు. కడుపులో అది అరగాలి కదా. కూర్చొని ఉంటే కొంతసేపు అది అరుగుతుంది. అందుకని తొందరగా తినాలి. వింటున్నారా? కానీ దేవునికి వచ్చేసరికి, దేవుని పని వచ్చేసరికి నేను తొందరగా తినాలి. అమ్మో ఈరోజు తొందరగా తినలే, 7 అవుతుంది, ఇంటికి పోయి అన్నం తినాలిగా, గంట సేపు ఉండాలిగా. ఇవన్నీ పెట్టుకున్నావు అంటే నువ్వు ఎవరికి పని చేస్తున్నట్టు? ఇగో ఇది ఏది చెప్తే అది వింటావు. లేదంటే నీ ఆలోచనలు. చర్చికి ఎందుకు రాలేదంటే రాబుద్ధి కాలే. నీ బుద్ధి మాట వినేదేంది? నువ్వు దేవుని మాట వింటున్నావా? లేదంటే నీ ఆలోచన నీకేది చేయాలనిపిస్తే అది చేస్తున్నావా? దేవుని సేవకునిగా ఉండడం అంటే నీ ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించడం. స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు చేయాల్సింది, అది నువ్వు నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయన విలువైన పాత్రలుగా మార్చడానికి కొన్ని పరిస్థితుల మన జీవితంలోకి అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మన జీవితాలు బలపరచబడాలి. వింటున్నారా? ఇంకేముంటాయి కంఫర్ట్ జోన్స్? తిరగడం కూడా కంఫర్ట్ జోనేనా? కొంతమందికి తిరిగే టైం ఉందంటే, కొంతమందికి కొన్నిటిని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తుంటారు. వేటిని? ఫోన్స్ని, ఇంకా బైక్స్ని, టీవీ, ఇంకా ఇంట్లో వాళ్ళని, క్రికెట్. ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఫోన్ 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 ఉంటే ఇక దేవుని మందిరమైన పక్కకు పెడతారు, ప్రార్థనలైనా పక్కకు పెడతారు. ఫోన్ లేదనుకో, డేటా అయిపోయిందనుకో, అప్పుడు ఎవరు కావాలి? అన్నం కావాలా? వామ్మ, కంఫర్ట్ జోన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయిగా. అన్నం లేకుంటే నిద్రనా? చిన్న వయసులో నుండి ఫోన్లు ఎక్కువ అలవాటు చేసుకోకండి. ఎంతమందికి ఫోన్ బాగా అలవాటు? చెప్పండి, నిజం చెప్పండి. బాగా అలవాటేనా? ఈ అలవాటు మంచిదా మంచిది కదా? చెప్పండి. కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు మంచిది ఎప్పుడు? అప్పుడు మంచిది, ఎప్పుడు మంచిది కాదు. అది మంచిది, ఎప్పుడు మంచిది కాదు. మరి రీల్స్ చూడడం, ఇంకా సీరియల్స్, ఇంకా మూవీస్, ఇంకా గేమ్స్. కొంతమంది ప్లేయర్స్, మామూలు ప్రో ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ. మన చర్చిలో బాగానే దేవుని కృపను బట్టి చాలామంది మొబైల్స్కి విడుదల పొందుతున్నారు. ఇంకా విడుదల పొందని వారు ఏస్తున్నావులో పొందుదురుగాక. దేవుని బిడ్డలకి అసలు ఫోన్ అనేది ఆలోచనలు ఉండొద్దు. ఏదో కొంచెం ఎప్పుడైనా
రిలాక్సేషన్ కోసం నువ్వు ఫోన్ యూజ్ చేయాలి, ఏదైనా పని ఉంటే యూజ్ చేయాలి, కానీ పొద్దున్న లేస్తే ఫోన్ యూజ్ చేయడం ఏంది అది? ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే దేవుని వాక్యం వినడానికి యూజ్ చేయి. వింటున్నారా? దేవుడిచ్చిన ఫోన్ దేవునికి మహిమకరంగా వాడండి. ఇంకేముంటాయి కంఫర్ట్ జోన్స్? ఫోన్స్ రోజుకి, ఈ రోజు నుంచి ఒక క్యాల్కులేషన్ పెట్టుకోండి. వాడుతున్న దానికంటే 1 గంట 2 గంటలు తగ్గిస్తున్నాడు. వింటున్నారా? ఫోన్ పక్కన పెట్టి కూర్చొని దేవుని స్తుతించడము, రిలాక్స్డ్గా ఉండండి. కొన్ని నిమిషములు మనసులో నెమ్మదిగా ఆలోచన చేస్తుండండి. దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు నీకు. ఇంకేమున్నాయి చెప్పాలి? ఇంట్లో ఉండడం, ఇంట్లో కంఫర్ట్ జోన్ కదా. ఇల్లు అనేది ఒక కంఫర్ట్ జోన్గా అయిపోతా ఉంది. ఇంట్లో ఎవరైనా ఇంకా చుట్టాలు వచ్చిరంటే మాత్రం బయటికి వెళ్ళరు. వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళు సంతోష పొందాలి. హ్యాపీ హ్యాపీ, జాలీ జాలీ. నువ్వు అప్పుడు ఎవరి సేవకుడివి? ఏవో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, 9ంటికి ఉద్యోగానికి పోవాలి. ఏం చేస్తాడు? అదే కొంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఈ పని చేయని వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టాలు వచ్చినప్పుడల్లా లీవ్స్ పెడతారు. ఈరోజు సెలవు పెడదాం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ ఆఫీస్లో ఆ హెడ్ ఏం చేస్తాడు? చుట్టాలతో ఆడుకో బాబు, ఇంటి దగ్గరే ఉండు, నీకు మంచిగా ఉంది, ఎంజాయ్గా ఉంది కదా, హ్యాపీ హ్యాపీ హాలిడేస్ అని ఇస్తాడు నీకు. ఏంటిది? రెసిగ్నేషన్ కాదు, అది టర్మినేషన్ లెటర్. ఇది రెసిగ్నేషన్ అంటే నువ్వు ఇచ్చేది. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. నిన్ను సస్పెండ్ చేస్తారు. మనం వేస్తున్నాములో, మన జీవితంలో పొందుతున్న ఆశీర్వాదంలో సస్పెన్షన్ చేస్తున్నాములో లయపరచబడును గాక. మనము ప్రమోషన్ నుండి ప్రమోషన్కి వేస్తున్నాములో వెళ్దుము గాక. పనిలో నువ్వు బాధ్యత ఉండాలి. సర్వీస్ అంటే ఏమని తెలుసుకున్నాం? ప్రేమతో బాధ్యతగా చేసేదాన్ని సర్వీస్ అంటారు. కొంతమందికి బాధ్యత లేదు. దేవుని మందిరం లేదు బాధ్యత అంటే, బాధ్యత తీసుకోరు. నీకేదైనా పని అప్పచెప్తే అది బాధ్యతగా చేయాలి. ఇది నా పని అనుకొని చేసినప్పుడు అది నీకు దీవెనకరంగా మారుతుంది. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఏదైనా పనిస్తే నువ్వు ఏదో దేవునికి ఏదో చేసి దేవునికి ఏదో ఘనకార్యం చేసినట్టు కాదు. దేవుడు నీకు ఏదైనా పని చెప్తున్నాడు అంటే అది నీకు ఇవ్వబడిన ఆధిక్యతగా నువ్వు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కాకుంటే 100 మంది ఉన్నారు దేవునికి, నేను కాకుంటే 1000 మంది ఉన్నారు. మనకంటే ఇంకా తెలివిగల్లోళ్ళు ఉన్నారు, మనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఆధిక్యతని ఇస్తున్నంటే దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి. ఏదో చులకనగా తీసుకుంటుంటారు కొంతమంది, ఎందుకంటే దేవుని పని కదా అనే చులకన భావం. మనమందరం దేవుని పనిని శ్రద్ధగా చేసే బిడ్డలంగా ఉందాము గాక. శ్రద్ధగా చేసిన వాళ్ళని నేను గమనిస్తుంటా తెలుసా. నేనే కాదు, ఎవరైనా ఒక పని ఎవరికైనా అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అప్పచెప్పిన వాళ్ళు గమనిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదులే అనుకుంటుంటాం. ఒకవేళ నీకు అప్పచెప్పిన వ్యక్తికి కొన్ని నువ్వు మాయ చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు, కానీ దేవునికి చేస్తావా? దేవుని దగ్గర నువ్వేమి చేయలేవు, దేవుని దగ్గర దాచిపెట్టలేవు. ఒకసారి నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఓ భలే ఇబ్బంది పరిస్థితిలో పడ్డా. ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? ఉన్నవారు గట్టికి చెప్దాం. ఇటు నుంచి గట్టికి చెప్తా, ఇటు కాదు, ఇటు నుంచి గట్టికి చెప్తే నేను చెప్తా. హల్లెలూయా.
ఇంకా కొంచెం గట్టిగా చెప్తేనే చెప్తా. హల్లెలూయా. ఇంకొంచెం 50 ఉన్నారు, 70 సౌండ్ చేయండి. హల్లెలూయా. నేను గట్టిగా అంటలేనని మీరు గట్టిగా అంటలేరా? అసలు ముందల అంటలేదు ఏమో. చేయి తీసేసి గట్టిగాను హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఏం చెప్తున్నా, ఆఫ్రికాలో ఏం జరిగిందంటే, నా పైన ఒక లీడర్ ఉన్నాడు. వింటున్నారా? నా పైన ఒక లీడరు ఏం చేశాడు అంటే, నాకు ఆయనకి సపోర్ట్గా ఉంటున్నా. ఆయన ఎప్పుడు చేస్తాడు అన్నట్టు ఒక పనిని నేనే నిర్ణయం తీసుకొని నేను చేసిన. వింటున్నారా? ఆయన చెప్పలే, ఆయన అప్రూవల్ ఇవ్వలే, నేనే చేసిన. చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చేసినని చెప్తే ఏమవుతుందో అని నేనేమన్నానంటే, ఇట్లుంది పరిస్థితి, చేయమంటారా అని అడిగిన. ఎప్పుడు చేయమంటాడు, అసలు చేయొద్దు అన్నాడు. చేయొద్దు అనేసరికి నాకు ఇక అసలు ఏం చేయాలో అర్థం కాలే. నేను అప్పటికి చేసేసిన. ఇక అసలు ఎట్లా 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 అని ఆలోచిస్తా ఉన్నా. ఆలోచించి చేసింది చేయనట్టుగా చేసి సెట్ చేసిన. ఎట్లనో బాగా ప్రయాసపడి, అనుకోలే అట్లాంటి రెస్పాన్స్ వస్తుందని, ఎట్లనో చేసేసిన. కానీ ఆ రోజు నాకు అర్థమైంది, ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే, సరే అది చేయలేని పరిస్థితి విడిచిపెట్టు, దేవుడు చూడట్లేడా? దేవుని దగ్గర మనం ఏది కూడా దాచిపెట్టలేం. దేవుడు మనల్ని సమస్తము చూస్తూ ఉంటాడు, మన పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు, మన ఆలోచన విధానాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవుని దగ్గర మనం ఏది కూడా మరుగు చేయలేం. నువ్వు ఏ విధంగా ఏ వైఖరితోటి పనిచేస్తున్నావో దేవుడు చూస్తాడు. అశ్రద్ధ జీవితములు వేస్తున్నాములో తొలగిపోనుగాక. శ్రద్ధాభక్తులు, శ్రద్ధ ఉండాలి. ఏదైనా పని అప్పు చెబితే పర్ఫెక్ట్గా అవుతుందనే కాన్ఫిడెన్స్ నీ మీద ఉండాలి. నీ మీద ఉందా? మీ పక్కన వాళ్ళని అడగండి, నీ మీద కాన్ఫిడెన్స్ ఉందా దేవునికి అని అడగండి. నేను నమ్మి ఏదైనా పని అప్పు చెప్పొచ్చా అని అడగండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నన్ను నమ్మి దేవుడు ఏదైనా పని అప్పచెప్పగలుగుతాడా? అప్పచెప్తే ఆ పని సంగతి ఏం చేస్తాం? నమ్మకమైన వాళ్ళంగా, మనం నమ్మకమైన సేవకులంగా ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన వైఖరి మారుతుండాలి. నమ్మకమైన వాళ్ళంగా మనము మార్చబడుతుండాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఒక్క విషయం మీతో జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తా. చూడండి 14వ వచనం నుండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. తర్వాత 15 చదవండి. 15 కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం విభజించి చూస్తాం. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, ఐ విల్ మేక్ ది అ న్యూ. ఫస్ట్ ఏం వాడబడింది? న్యూ అంటే కొత్తది. నీ జీవితం కొత్తగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. వింటున్నారా? దానికి ముందు వచనంలో పురుగు వంటి యాకోబు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కొత్తదనం తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాలు మనం చూస్తాం, ఎవరు క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తగా. నీ జీవితం కొత్తగా దేవుడు మారుస్తా ఉన్నాడు. నీ పాపపు జీవితాన్ని దేవుడు తొలగిస్తా ఉన్నాడు.
నువ్వు నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తా ఉన్నాడు. తర్వాత న్యూ షార్ప్ అంట. తెలుగులో అయితే ఏముందంటే పదును, షార్ప్. నువ్వు షార్ప్గా మారబోతా ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. షార్ప్ అంటే పదునుగా ఉండడం. నీ జీవితము షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. దేవుని కొరకు నువ్వు షార్ప్ వస్తువుగా ఉండాలి. వింటున్నారా? కిచెన్లలో ఏమేమి షార్ప్గా ఉంటాయి చెప్పండి? కత్తులు, ఇంకా కత్తిపీట, కత్తెరలు, ఇంకేం షార్ప్ ఉంటాయి? ఇంకా అన్నీ కొంచెం కత్తుల సైడే కదా. ఇవన్నీ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. మొండి కత్తితో ఎప్పుడైనా కోసి చూసిరా? యూజ్ చేసిరా? ఎప్పుడైనా చేసిరా? ఎట్లుంటుంది? పని అవుతుందా? మొన్న ఒకసారి ఇక్కడ ఏదో పని ఉంటే ప్యాకెట్లు కోస్తా ఉన్నా నేను. ఆ కత్తి తెగనే తెగుతలేదు ఎంతకి. ఆ ప్యాకెట్లు పప్పు ప్యాకెట్లు కట్ చేయడానికి చూస్తుంటే తెగుతూనే తెగుతలేదు. అది ఎందుకు? మొండిగా అయిపోయింది. అది పదును లేదు. కొందరి జీవితాలు కూడా ఎట్లయిపోయినాయి అంటే అది ఎందుకు ఉపయోగపడాలో ఆ పనికి అది ఉపయోగపడలేని స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. మనం సృజింపబడిన పనికి పనికొచ్చే పాత్రలుగా యేసు నామములో ఉందాం గాక. నీ బుర్ర యేసు నామములో పదునుగా మార్చబడును గాక. నీ యొక్క వైఖరి పదునుగా మార్చబడును గాక. నీ యొక్క ప్రవర్తన పదునుగా మార్చబడును గాక. నీ జీవితం పదునుగా ఉండాలి, పదునుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పదునుగా మార్చబడాలి. తర్వాత ఇంగ్లీష్లో థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ టీత్ అంటే ఇవి ఎలాంటి వస్తువులు అంటే, ఇట్లా పండ్లు అంటే ఏంటి అంటే దువ్వెనకి ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని పండ్లకు ఇలాంటి పండ్లు ఉన్న వస్తువులను వాడుతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితములో పదునుగా మార్చబడాలి, పదునుగా మార్చబడాలి. సతీష్ కుమార్ పాస్టర్ దగ్గర ఒక టీం ఉంటుందంట. ఆ టీం పేరు ఏం పేరు అంటే షార్ప్ టీం. ఏం టీము? షార్ప్ టీం. ఈ టీములో అందరికి ఉండదు. ఈ టీం కేవలం ఎవరు? షార్ప్ ఉండాలి. మొండిగుంటే, మొండితనం అంటే ఈ మొండితనం కాదు. షార్ప్కి ఆపోజిట్ ఏంటి? మొండినా? తెగకుండా ఉండేది. ఉపయోగపడకుండా ఉంటే ప్రయోజనం లేదు. కొంతమంది ఉపయోగపడ్డామా పడలేదా అనే డౌట్లో, అంటే క్లియర్గా ఉండదు. అన్నిటిలో షార్ప్గా ఉంటే ఆయన టీంలో చేర్చబడతారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటారు. అనేక పనులలో పర్సనల్గా ఆయనతోటి ఉండి ముందుకు వెళ్తుంటారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు చెప్పిండ్రంటే అయ్యగారే చెప్పిండు. అయ్యగారే చెప్పిండు. ఆ షార్ప్ టీంలోకి ఎంటర్ కావాలంటే నువ్వు ముందు కొన్ని స్టేజెస్, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్తే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతావు. కొంతమంది రాగానే ఏదో చేసేద్దాం, నన్ను అదెందుకు చేయనియట్లేరు, ఇదెందుకు చేయనియట్లేరు, అక్కడికి ఎందుకు వెళ్ళనియట్లేరు. నువ్వు షార్ప్గా మారాలి. హల్లెలూయా. నీ ఆలోచన విధానం షార్ప్గా మారాలి. వింటున్నారా? మన ఆలోచన షార్ప్గా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎంతమంది షార్ప్గా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు? దేవునికి పనికొచ్చే సాధనంగా మనం జీవించాలి. దాని వలన ఏమవుతుందో తెలుసా? తర్వాత చదవండి. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పర్వతములను నువ్వు పొడిగా చేసే స్థితిలో దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు. నమ్మినవారు గట్టిగా చెప్తావు, హల్లెలూయా. పర్వతములను పొడిగా చేసేస్తావు. తర్వాత కొండలను పొట్టువలే చేస్తావు. కొండలు చూసిరా? కొండలను పొట్టువలే చేస్తావు.
పొడిలాగా చేసేస్తారంట. పొడిలాగా చేస్తారు. అంటే అంత పెద్ద పనులైనా, అంత పెద్దవైనా కానీ వాళ్ళు చాలా తేలికగా చేసేస్తారు. తేలికగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం దేవుడు అధికం చేస్తాడు. ఎందుకంటే మన సామర్థ్యం దేవుడు అధికం చేసినప్పుడు అసాధారణంగా మనము చేయగలుగుతాం. వింటున్నారా? ఒక గుట్టని సదును చేయాలంటే ఏం యూజ్ చేస్తారు? జేసీబీ, ఇంకా కొన్ని మిషనరీస్ ఉంటుంటాయి. డ్రిల్లింగ్ కావచ్చు, బాంబులు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తే అదంతా కూడా ఏమవుతుంది? ఆ విధంగా మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. కొందరు పర్వతములు పలగొట్టే బాంబులుగా మార్చబడుదురుగాక. కొంతమంది పర్వతములను పిండిగా చేసే జేసీబీలుగా వేస్తున్న వాళ్ళు మారుదురుగాక. పర్వతములను పిండిగా చేసే ఇంకేముంటాయి? మెషిన్స్గా వేస్తున్న వాళ్ళు మారుదురుగాక. అలాంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనల్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని వైపుకు చూసినప్పుడు ఆ విధంగా దేవుడు మనల్ని మారుస్తాడు. మన జీవితంలో ఆ విధంగా మార్చబడాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ పరిస్థితి మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా కానీ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. సేవకునిగా ఉండడం అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. సేవకునిగా ఉండడానికి దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సేవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సర్వీస్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. నువ్వు నేను దేవుని సేవకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని సేవకునిగా ఉండాలి అంటే నువ్వు సంఘ కాపరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని సేవకునిగా ఉండాలి అంటే ఏదో నువ్వు పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ కూడా దేవుని సేవకునిగా ఉండొచ్చు. ఈరోజు నిన్ను చూసి దేవుడు నా సేవకుడు అనే స్థితిలో మనం ఉంటున్నామా? మన జీవితంలో ఉంటున్నాయా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుణ్ణి సేవించే స్థితిలో నీ జీవితం ఉంటుందా? నీ ఆలోచన ఉంటుందా? యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. అనేకులను దేవుడు బలపరుస్తా ఉన్నాడు. నువ్వు సేవకునిగా ఉండడం అంటే నీకు నచ్చినది చేయడం కాదు. నీ యజమాని, నీ దేవునికి నచ్చినది నువ్వు చేయడం, అది నువ్వు సేవకునిగా ఉండడం అంటే. వేరే వాళ్ళ ఇష్టము నెరవేర్చడం సేవకునిగా ఉండడం అంటే. నీకు అప్పచెప్పిన పనిని బాధ్యతగా చేయడం సేవకునిగా ఉండడం అంటే. నీకు అప్పచెప్పిన పనిని ప్రేమతో చేయడం సేవకునిగా ఉండడం అంటే. నీకు అప్పచెప్పిన పనిని శ్రద్ధగా చేయడం. ఈరోజు మన పరిస్థితులు ఎట్లున్నాయి? దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఈ లోకంలో ఎంతో మంది ఉంటుండగా దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నన్ను ఏర్పరచుకోవడము దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము అని మనం తలిచే స్థితిలో ఉంటున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వారికి కొంత పెద్ద పెద్ద వాళ్ళ కొరకు పని చేస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. భూమి ఆకాశంలో ఉన్న సమస్త సృష్టిని సృజించిన దేవునికి నువ్వు సేవకునిగా ఉంటా ఉన్నావు. ఎంత గొప్ప ఆధిక్యత! దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. యేసయ్య అలాంటి స్థితి నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం బయటికి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ సేవకునిగా నన్ను మార్చు ప్రభువా. పనికొచ్చే పాత్రగా నన్ను నిలబెడుతున్నందుకు వందనాలు ప్రభువా. నాలాని పనికిరాని స్థితిని తొలగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ సేవకునిగా తండ్రి నేను జీవించినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. నీ బిడ్డలందరినీ దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మంచి సేవకునిగా యేసు నామములో మార్చబడునుగాక. యేసయ్యా, వాళ్ళ జీవితంలో తండ్రి సేవకునిగా ఉండకుండా చేస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి ఒక్క బద్ధకం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి ఒక్క గర్వం యేసు నామములో తొలగిపోవునుగాక. నేను గొప్ప అనుకునే ఆలోచన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యా, నీకే వందనాలు. నీ బిడ్డల్ని వాడుకోబోతున్నందుకు వందనాలయ్యా. బిడ్డల్ని సిద్ధపరచండి ప్రభువా, బిడ్డల్ని సిద్ధపరచండి ప్రభువా. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే బిడ్డలుగా యేసు నామములో బిడ్డలు నిలబడుదురుగాక. ఎలాంటి ప్రెజర్నైనా హ్యాండిల్ చేసే ఆ సామర్థ్యం యేసు నామములో అనుగ్రహించబడునుగాక. అయా, నీ వాక్యం తెలియపరుస్తుంది తండ్రి. అయా, కొండలను పర్వతములను తండ్రి పిండిగా పొడిగా చేసే సామర్థ్యము అలాంటి స్థితిలో మమ్మల్ని నిలబెడుతున్నందుకు వందనాలు. అందరం చేతులెత్తి యేసయ్యా, నన్ను దర్శిస్తున్నందుకు వందనాలు, నా సామర్థ్యం అధికం చేస్తున్నందుకు వందనాలు అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. యేసయ్యా, నా సామర్థ్యం అధికం చేస్తున్నందుకు వందనాలు, నా సామర్థ్యం అధికం చేస్తున్నందుకు వందనాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను తట్టుకునే సామర్థ్యము అధికమవుతుంది. నేను ఏదైనా పనిలో ఉంటే ఆ పనిలో గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీ బిడ్డని దర్శించండి ప్రభువా, నీ ఆత్మను కృమ్మరించండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారి ఆత్మీయ జీవితంలో బలపరచబడి నీకు సాక్షులుగా తండ్రి జీవించినట్లుగా యేసు నామములో సామర్థ్యం అధికమవునుగాక. యేసయ్యా, నీకే వందనాలు. సంసోను జీవితంలో సామర్థ్యం అధికమైంది. దేవుని ఆత్మ ద్వారా అతను నింపబడినప్పుడు ఒక సింహమును మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు. అతని సామర్థ్యం అధికమైంది. నీ ముందున్న కష్టము, నీ ముందున్న ఇబ్బంది, నీ ముందున్న పర్వతమును నువ్వు సదునుగా మార్చబోతా ఉన్నావు యేసు నామములో. దేవుడు నిన్ను అక్కడ ఎందుకు ఉంచాడు అంటే నీ సామర్థ్యము దేవునికి తెలుసు. అదేవిధంగా నీ సామర్థ్యం కాకపోవచ్చు, కొన్నిసార్లు నీ శక్తి కాకపోవచ్చు, దేవుని ఆత్మ ద్వారా దాన్ని జరిగిస్తాడు. దేవుని శక్తి ద్వారా అది జరుగుతుంది. యేసయ్యా, నీకే వందనాలు, యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ బలపరుస్తున్నందుకు వందనాలు. నీ సేవకులుగా యేసు నామములో ఇక్కడ ఉన్నవారు మార్చబడుదురుగాక. అయ్యా, సేవకుల అభిషేకం యేసు నామములో వచ్చునుగాక. యేసయ్యా, నీ కొరకు బలమైన సాధనములుగా యేసు నామములో వాడబడుదురుగాక. భూమిని తరకిందులు చేసే బిడలుగా యేసు నామములో మార్చబడుదురుగాక. నీ రాజ్య వ్యాప్తిలో బలమైన సాధనములుగా, బలమైన ఆయుధములుగా బిడలి వాడుకోమని ప్రార్థిస్తున్నా ప్రభువా. నీ పాత్రలుగా తండ్రి అనేకులను నీ ప్రేమను కనపరిచే బిడలుగా, నీ శక్తిని చూపించే బిడలుగా బిడల్ని అభిషేకించి నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. బిడల్ని సిద్ధపరచండి ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా. ఎలాంటి పరిస్థితినైనా కానీ తండ్రి తట్టుకొని నీ కొరకు వాడబడే బిడ్డలుగా నిలబెట్టండి, సహాయం చేయండి. అయ్యా, నువ్వు ఏది చేయమంటే అది చేసే బిడ్డలు యేసు నామములో మార్చబడుదురుగాక. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళే బిడ్డలుగా యేసు నామములో మార్చబడుదురుగాక. ఏ సమయంలో అయినా కానీ తండ్రి నీ పని పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలుగా యేసు నామములో మార్చబడుదురుగాక. యేసయ్యా, నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించి బలపరుస్తున్నందుకు వందనాలు. సాతాను బంధకములు తెగిపోతా ఉన్న యేసు నామములో మనస్సులో విడుదల వస్తూ ఉంది. మీరు సత్యము నెరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీ జీవితంలో ఉన్న బంధకములు యేసు నామములో తెగిపోవునుగాక, తొలగిపోవునుగాక. పాప బంధకములు, సాతాను బంధకములు నజరేయుడైన యేసు నామములో వాటి నుండి విడుదల ప్రకటిస్తా ఉన్నా.
యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే. అందరం చేతులైతే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్య మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ పాత్రలుగా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని నూతన వ్యక్తులుగా, నూతన స్వభావం కలిగి, నీకు పనికొచ్చే పాత్రలుగా తండ్రి, నీకు మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. మాలో అయిష్టమైన కార్యములు మీకే ఉన్నాయి, అన్ని కూడా తొలగించండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి ప్రభువా. మాకందరికీ సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. మీకే వందనాలు చెల్లిస్తూ, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూర్చుందాం.